దేవదానవులు క్షీరసాగరాన్ని మథించినప్పుడు విష్ణువును వరించింది లక్ష్మీదేవి. సర్వలక్షణ సంపన్నురాలైన ఈ సుందరికి శ్రీలక్ష్మి అని నామకరణం చేశారు. సమస్త సంపదలకు అతిదేవతను చేశారు. పాలనురుగు వంటి దేహఛాయ, త్రిలోకైక సౌందర్యం ఈమెకు సొంతం. ఎప్పుడూ చిరునవ్వు నిండిన ముఖంతో సర్వాలంకార భూషితయై గజరాజులు తోడుగా 4 చేతులతో కమలాసనంపైన కూర్చుని ఉంటుంది. చేతులలో ఎటువంటి ఆయుధాలు ఉండవు లక్ష్మీదేవికి. ఈమె పద్మములను మాత్రమే ధరించి ఉంటుంది. దేవతలకు 4 చేతులు, 8 చేతులు ఉండటం మనం గమనిస్తాం. అంటే దాని అర్థం దేవతలకు అంతటి శక్తి ఉంటుందని అర్థం. లక్ష్మీదేవికి 4 చేతులు ఉంటే పార్వతీదేవికి 8 చేతులు ఉంటాయి. అలా ఎందుకు దేవతలకు అన్ని చేతులు ఉంటాయంటే డబ్బు కన్నా, విద్య కన్నా భుజబలం చాలా గొప్పదని అంతరార్థం. ధనలక్ష్మికి స్థిరత్వం లేదు. ఒకరి దగ్గర స్థిరంగా ఉండదు. లక్ష్మి చంచల మనస్సు కలది. అయితే ఎవరి దగ్గర ఆమె ఉంటుందో ఆ ఉన్న 4 రోజులు ఉయ్యాల ఊగిస్తుంది. అందరినీ అన్నింటికీ దాసోహం అనిపిస్తుంది. తన శక్తి ఏమిటో చూపిస్తుంది. అందుకే పెద్దలు డబ్బుకు లోకం దాసోహం అని, ధనం మూలం ఇదం జగత్ అని అంటారు. లక్ష్మికి 4 చేతులు ఉండడానికి కారణం ఇదే. తన చంచలత్వాన్ని అందరికీ తెలియజేయడానికి. శ్రీ మహాలక్ష్మి నీటి కొలనులో ఉన్న తామరలో కూర్చుని ఉంటుంది. నీటిలో ఉన్న తామర పువ్వు నిశ్చలంగా ఉండదు. చిన్న గాలి వచ్చినా అటూ ఇటూ ఊగిపోతుంది. ఆ పద్మం నీటిలో ఉన్నంత వరకు నిగనిగలాడిపోతుంది. నీటి నుంచి బయటకి తీయగానే వాడిపోతుంది. అదేవిధంగా ధనం మన దగ్గరున్నంత వరకు మనకు శక్తి, ధైర్యం వస్తుంది. బయటకు తీసి ఖర్చు పెడితే మనిషికి శక్తి తగ్గిపోతుంది, భయం వస్తుంది, అన్ని విధాలుగా కృంగిపోతారు, దరిద్రం వెంటాడుతుంది. శ్రీ మహాలక్ష్మికి 2 వైపులా ఏనుగులు ఎందుకు ఉంటాయంటే గజబలం ఎంత గొప్పదో ధనబలం కూడా ఈ కలియుగంలో అంత గొప్పది అని తెలియజేయడం కోసం. ఒక్క రోజులో వాడిపోయే పద్మంలో లక్ష్మి ఎందుకు దర్శనం ఇస్తుంది అంటే ధనం శాశ్వతం కాదు అని తెలియజేయడానికి.